ఫ్రెండ్స్ హాయ్. ఈ షార్ట్ ఏంటంటే మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే వినాయక చవితి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే పాలవెల్లి కట్టే ఫ్రూట్స్ అయితే కొన్నా, ఆ తర్వాత అయితే ఫ్లవర్స్ అయితే కొంటున్నా. ఆ అన్నయ్య అయితే తెలిసిన అన్నయ్య అని నీకు ఇష్టం వచ్చి సెలెక్ట్ చేసుకొని బకెట్ ఇచ్చేశారు. ఆ తర్వాత పత్రి అయితే కొనడానికి వెళ్ళాం. నెక్స్ట్ అయితే చిలకలు ఇంకా పాలవెల్లి అయితే కొన్నాము. లాస్ట్ లో అయితే వినాయకుడు బొమ్మ కొన్నాం, ఎందుకంటే తీసుకువెళ్ళడానికి ఈజీగా ఉంటది. ఈ ఐటమ్స్ అన్ని అయితే వినాయక చవితి ముందు రోజు కొన్నాం, మిగిలిన కొన్ని ఐటమ్స్ అయితే వినాయక చవితి డే రోజు అయితే కొన్నాం. ఇంకా మా షాప్ కి వెళ్ళిన తర్వాత పాలవెల్లిని నీట్ గా కడిగి పసుపు కుంకంతో డెకరేషన్ అయితే చేసాం. ఆ తర్వాత తెచ్చిన ఫ్రూట్స్ అన్ని పాలవెల్లికి అయితే టై చేస్తున్నాం. ఇక్కడ మేము పాలవెల్లిని రెడీ చేయడం, ఈ ప్రిపరేషన్స్ అన్ని మేము ముందు రోజు నైటే చేసాం. ఎందుకంటే ఫెస్టివల్ డే రోజు కొద్దిగా కంగారు పడకుండా పని ఈజీగా అయిపోయింది. కానీ నిజానికి ఏం జరిగిందంటే ఫెస్టివల్ డే రోజు పడిన వర్షానికి ముందర రోజు చేయడమే మంచిదైంది. ఆ తర్వాత అయితే లడ్డు కొనడానికి అయితే వెళ్ళాము. ఆల్రెడీ ముందే ఆర్డర్ ఇచ్చేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షాప్ వాళ్ళు నా పర్సనాలిటీ చూసి పెద్ద లడ్డు నాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు, చిన్న లడ్డు నాకు ఇచ్చి పెద్ద లడ్డు మా అక్కకైతే ఇచ్చారు పట్టుకోమని. ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చాం. మా ఇంటి దగ్గర అయితే ప్రిపరేషన్స్ అన్ని అయిపోయినాయి. ముందు రోజే కంప్లీట్ గా అయిపోయినాయి. బట్ పండగ ముందు రోజు ఎంతైనా కొంచెం పని ఎక్కువ ఉంటది కదా. మామిడాకులు కట్టడం, చిలకలు అవి పండగ ముందు రోజే చేయాలి కదా, ఎంత ముందర ప్రిపరేషన్స్ అయిపోయినా. ఇంకా ఫెస్టివల్ డే మార్నింగ్ లేచి నేను పచ్చుండ్రాళ్ళు అయితే చేశాను, వినాయకుడికి ఇష్టమని. ఆ తర్వాత మా షాప్ కి వెళ్ళి పాలవెల్లి అయితే కడుతున్నాం. డాడీ పాలవెల్లి కడుతుంటే నేనేమో హెల్ప్ చేస్తున్నా. నెక్స్ట్ టైం నేను కూడా పాలవెల్లి మొత్తం కట్టడం నేర్చుకోవాలి. ఇంతకీ మా షాప్ లో ఏ బొమ్మ కొన్నామో చూపించలేదు కదా. మా షాప్ లో ఈ బొమ్మ అయితే కొన్నాము. ఆ రోజు మేము మా బొమ్మ సెలెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు చూపించాం కదా, వేరే ప్లేస్ లో అయితే కొన్నాం. అక్కడ జస్ట్ చూసి వచ్చాం. ఇంకా మా షాప్ లో పూజ అయితే స్టార్ట్ చేసేసాం. మేము షాప్ లో కాబట్టి చిన్న బొమ్మ అయితే తెచ్చుకున్నాం. సేమ్ ఇలాంటి బొమ్మే మా డాడీ వాళ్ళ యూనియన్ వాళ్ళు అయితే కొంచెం పెద్ద బొమ్మ అయితే తెచ్చారు. ఆ పిక్ నేను లాస్ట్ లో అయితే యాడ్ చేస్తా. అసలైతే ఫుల్ వర్షం, మేము తెచ్చుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా తెచ్చుకోలా. ఇప్పుడు ఏ ఫెస్టివల్ అయినా మా అక్కే రంగోలీ వేస్తుంది, బట్ ఈ రోజు నేనైతే రంగోలీ వేసా. వర్షం పడుతుందని సింపుల్ గా వేసా. ఇయర్స్ నుంచి మా షాప్ లో బొమ్మ పెడదామంటే కొన్ని రీజన్స్ వల్ల కుదరట్లేదు. ఇంకా థర్డ్ ఇయర్ అయితే సక్సెస్ఫుల్ గా బొమ్మ పెట్టాం. మా షాప్ లో బొమ్మ పెట్టడం అయితే ఇది థర్డ్ ఇయర్. మా పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లో పంతులు గారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం. వీడియో మీకు నచ్చిందా? ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మేము లాస్ట్ కి ఇంటికైతే వెళ్ళిపోయాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.